శ్రీమాత్రే నమః. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూత్రాలు ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రతి 40 రోజులకు శరీరమునందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ప్రతి 28 రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును. పాము కుసము విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు. వాటిని మృత కణాలు అంటారు. అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించారు. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరవటం ఎక్కువగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి. మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉదయము సాయంత్రము సమయం నందు స్నానం ఆచరించవలెను. నిత్యం శిరస్సు ముక్కు పాదములు యందు తైలమును ఉపయోగించుకొనవలెను. బ్రహ్మ ముహూర్తమునందు నిద్ర నుండి మేలుకొనవలెను. మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను. వెంట్రుకలు గోర్లు 30 రోజుల్లో 3 సార్లు హరించవలెను. భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయం కలుగుటకే రోగములు ఉద్భవించును. పితృదేవతలకు పిండ ప్రదానం చేయువాడుగా ఉండవలెను. గొడుగు తలపాగా కర్ర సహాయముగా ఉంచుకొనుము. కొండలు సంచారం లేని ప్రదేశమునందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు. కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవటం వలన జఠరాగ్ని చెడును. ఆహారం అతిగా తీసుకోవటం వలన బద్ధకం శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరమునందు ఉద్భవించును. శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము. ఆలోచనలతో భోజనం చేయరాదు. సకాలమునందు భోజనం చేయవలెను. అన్ని రకాల రుచులు అనగా తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను. ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవటం బలహీనతకు కారణమగును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. పాలు నెయ్యి తృప్తిగా తీసుకుంటే ముసలితనము తొందరగా దరిచేరనివ్వదు. పెరుగునందు 4వ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను త్రాగవలను. అది అత్యంత ఉపయోగకారి. రాత్రి సమయంలో పెరుగు నిషిద్ధం. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది. హృదయముకి మేలు చేయుటలో ఆమ్లరసం శ్రేష్టమైనది. స్నానం శ్రమను తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును. ఆహారము అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారము ద్రవరూపంలో మార్చి అరిగించును. ఉసిరికాయ పచ్చడి ప్రతి 15 రోజులకు ఒక్కసారి తీసుకోవటం వల్ల మీ వయసు నిలుపును. నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును. నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును. తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును. కరక్కాయ ఎల్ల కాలములలో వాడుకొనవచ్చును. ఇంగువ వాతమును కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును. జఠరాగ్ని వృద్ధి చేయును. ఉలవలు కిడ్నీలకు ఎంతో మేలు చేయు కలిగిజేయును. మినుములు శ్లేషములను పిత్తమును వృద్ధి చేయును. పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి. ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైనది. మినుములు అతిగా వాడరాదు. వర్షాకాలంలో నదులయందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. దుంప జాతులలో అల్లం శ్రేష్టం. ఫలములలో ద్రాక్ష శ్రేష్టం.
ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్టం. గొర్రెపాలు, గొర్రె నెయ్యి వాడటం మంచిది కాదు. దుంపల యందు బంగాళదుంప అతిగా వాడరాదు. మలమూత్ర వేగములను ఆపరాదు. అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు, హానికరం. నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు. మద్యం వలన స్మృతి హరించెను, అందుకే మద్యం త్రాగరాదు. ఎక్కువగా మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. నెలసరి సమయంలో స్త్రీతో సంభోగం వలన రోగాలు సంప్రాప్తించును, నపుంసకత్వం సంభవించును. ఆహారము వలన శరీర భాగములు స్థిరత్వం పొందెను, బ్రహ్మచర్యము ఆయువు అభివృద్ధి పొందించెను. మలమూత్ర సమయమునందు వేరే కార్యక్రమాలు చేయరాదు. మూర్ఖులు, నపుంసకుడు వీళ్లతో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు. సంధ్యాకాలం సమయమునందు భోజనం, స్త్రీ సంభోగం, నిద్ర చేయరాదు. మిక్కిలి వేగముగా ప్రవహించే జలమునందు స్నానం చేయరాదు. నోటికి అడ్డు లేకుండా ఆవలింత, తుమ్ము, నవ్వు ప్రచురింప చేయకూడదు. భూమిని గీయకూడదు, గడ్డిని తుంచకూడదు. మట్టి గడ్డలను చేతితో నలపకూడదు. ముక్కుతో శబ్దం చేయకూడదు. పళ్ళు కొరకకూడదు. ఇలా చేస్తే దారిద్ర్యం వెంటాడుతుంది, కష్టాలు మొదలవుతాయి. ప్రతి ఉదయం నోటి యందు నువ్వుల నూనె పోసుకుని తెల్లటి నురుగు వచ్చేలాగా పుక్కిలించి బయటకు విడవవలెను. దీనినే దావం చేయుటకు పూర్వం చేసేవారు. దీన్నే ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీని వలన దంతములకు బలము కలుగును, దంత వ్యాధులను హరించెను. పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలు తప్పకుండా పాటించవలెను. అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.